ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, స్తంభాల వీడియో ఒకసారి ప్లే చేయండి. ఆ స్తంభాలు యాక్చువల్గా టవర్స్ అవసరం లేదు ఆ ప్లేస్లో. మనము ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను చూడండి. ఈ స్తంభాలు ఉన్నాయి కదా, మీరు చూడొచ్చు ఆ స్తంభాలు. ఎస్, మేము ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రూరల్ ఏరియా అనమాట. ఈ స్తంభాల ప్లేస్లో టవర్స్ కట్టాలంట, అవసరం లేదు యాక్చువల్లీ. పెద్ద సారు ప్రతిపాదన ఇది. ఎందుకంటే కొట్టేయచ్చు కదా. అది చూడండి, స్తంభాలు ఉన్నాయి, అంతా బాగానే విద్యుత్ సరఫరా అవుతుంది, అంతా సవ్యంగా ఉంది. సరే ఏమన్నా విద్యుత్ టవర్స్ వేసేయాలనే పెద్ద మనిషి M9 టవర్స్ వేస్తున్నాడు, మంచి క్వాలిటీవి అంటే అది కూడా లేదు కదా. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర డబల్గా త్రిబుల్ రేట్లు. దాంతోపాటు ఏంటంటే ఉత్త పూత ఐరన్ టవర్స్ ఉంటాయి. దాని మనకి కూడా పెద్దగా 2 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ రాదు. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి పంచాయతీ. ఇదే పంచాయతీ ప్రతి చోట కూడా ట్రాన్స్ఫార్మర్లు, క్లాంపులు, టవర్సు ఏది వదలట్ల. టీం మొత్తం కూడా చాలా క్లారిటీగా ఉంది. సంతోష్ రావు మేనేజ్ చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు ఏదైనా అని. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే మా దగ్గర ఆయనకు సంబంధించిన డేటా చాలా ఉందని. అది ఆయన గమనించట్లేదు. సంతోష్ రావు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను చాలా రోజులు ఆగాను కాబట్టి మళ్ళీ ట్రై చేయి, కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయి, మెయిల్స్కి ఆన్సర్స్ ఇవ్వు. నీ గురించి నీ ఆన్సర్స్ని ఖచ్చితంగా మొత్తం చూసి అరే పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు సంతోష్ రావు. ఆ రోజు నువ్వు ఏదైతే మాట మీద నేను మొత్తం చెప్తానని చెప్పావో ఆ మాట నిలబెట్టుకో. మేము అదే అడుగుతున్నాం నిన్ను. నీ మీద పర్సనల్ గ్రెడ్జెస్ ఎవరికి లేవు ఇక్కడ, అది నువ్వు గుర్తుంచుకోవాలి. నిన్ను గారు అని సంబోధించవచ్చు, కానీ సంబోధించలేని పరిస్థితి. దాని సివియారిటీ అలా ఉంది, అవినీతి సివియారిటీ అలా ఉంది. అది నువ్వు గ్రహించాలి. బీఆర్కే న్యూస్ ఇంతలా ప్రయత్నం చేస్తుంది, నేను అంతలా అవినీతి చేశానే అని చెప్పి ఒప్పుకో. నేను చేసిన అవినీతి ఇది, నేను చేసిన మొత్తం కూడా నేను వ్యవహారాలన్నీ ఇవి, వీళ్ళు ఉన్నారు దాంట్లో అని ఒప్పుకో. తప్పేముంది? మనిషి అట్లాగా తప్పులు చేయకుండా ఉంటాడా? సరే, నువ్వు ఏఈ నుంచి మొదలుకుంటే నీ భాగోతాలు చాలా ఉన్నాయనుకో, అవినీతి భాగోతాలు. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా నీ అవినీతిని చాలా సందర్భాల్లో ప్రశ్నించిన పరిస్థితి. సో అయినా కూడా అందరినీ పక్కదో పట్టిస్తున్నావు. మొన్న రీసెంట్గా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ కూన రవికుమార్ గారు తిరుపతికి వచ్చారు. తిరుపతికి వస్తే మా ప్రతినిధి, ఒకసారి అది ప్లే చేయండి. ప్రతినిధి ఆయనకు ఒక క్వశ్చన్ అడిగారు, ఆయన ఏం సమాధానం చెప్పారో వినండి. ఆదేశాలు ఇచ్చారు, ఏదైనా పత్రికలో వస్తే దానిపైన రిజైండర్ ఇవ్వాలి, రిజైండర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఫ్యాక్ట్ ఏదైతే ఇవ్వాలి, ఫ్యాక్ట్ కాదు అనేటప్పుడు రెక్టిఫై చేసుకోవాలి, ఫ్యాక్ట్ అయ్యేటప్పుడు రిజైండర్ ఇవ్వాలి. రిజైండర్ ఇచ్చిన ఆ కన్సర్న్ ఆ మీడియాలో వాళ్ళు వేయలేదు అనుకోండి, ఆ ప్రింట్ మీడియాలోనూ లేకపోతే పత్రికలో, తప్పనిసరిగా వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వాలి. అంతే కదా. 100%. ఇప్పుడు మనం చేసేది తప్పు కాదు అని అన్నప్పుడు వాడు మనం ఇచ్చిన రిజైండర్ను వాళ్ళు పబ్లిష్ చేయనప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడం జరిగింది. టవర్స్ మీద కూడా మా గౌరవ సభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు దానిపైన ఆ వెయిట్ ఆఫ్ ది టవర్స్ దానిపైన కూడా కొంత ఇది ఉంది. అట్లానే ఈ ట్రాన్స్ఫార్మర్స్ పైన కూడా పక్కనున్న రాష్ట్రాల్లో ఎందుకు తక్కువగా ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి దీంట్లో తక్కువగా ఉన్నాయి, మన దగ్గర ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి, దానికి వారు ఏదో చెప్పారు, మేము ఏదో స్పెసిఫికేషన్స్ పెట్టాం, ఏదో చెక్ టెస్టులు పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం అని చెప్పారు. ఎన్ని పెట్టినా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా క్వాలిటీ ఆఫ్ ఇది అనేటటువంటిది మెయింటైన్ చేస్తుంది. అది మెయింటైన్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి, పక్కనున్న రాష్ట్రాలు ఎందుకు తక్కువ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్గా నివేదికలు అన్నీ ఇవ్వమన్నాం. అందుకనే రిగార్డింగ్ ఎస్పీడీసీఎల్ మరొకసారి తప్పనిసరిగా మేము కూర్చోం. రైట్, ఎందుకంటే చూసాం కదా, ఆయన అన్నారు దీని గురించి ఖచ్చితంగా మొత్తం చెక్ చేస్తాం. అంటే ఆయన దృష్టికి ఎంత మేర సమాచారం వచ్చిందని మీరు అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ కూడా మేనేజ్ చేద్దాము అంటే కుదరదు. సంతోష్ రావు, కూన రవికుమార్, ఆయన మీద అవినీతి మరక లేదు. ఓకే, ఆయన నీలాంటి వాడికి లొంగే మనిషి కాదు. అది నువ్వు గుర్తుంచుకోవాలా. ఖచ్చితంగా ఆయన బయటకు తీస్తా అన్నాడు.
దానికి సంబంధించి కూన రవికుమార్ గారు వర్క్ చేస్తారు, బయటకు తీస్తారు. కొంచెం టైం పట్టొచ్చేమో, ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం ఇస్తాం. ఇప్పటికే నీ ప్రూఫ్స్ మొత్తం చాలా ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఆధారాలతో సహా. త్వరలో కోర్టులో కూడా దీనికి సంబంధించి నిన్ను పిలిపించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఎలా పక్కదో పెట్టించావు జనాల్ని అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏది వదలము సంతోషరావు, ఎందుకంటే ఉద్యోగుల్ని బెదిరించేది ఏందా నాకు అర్థం కాదు. ఉద్యోగుల్ని, నీ కింద ఉద్యోగులు, నువ్వు ఎలాగో సీఎండి స్థాయికి వచ్చావు, అర్హత లేని వ్యక్తి అనుకుందాం కాసేపు. కింద వాళ్ళు ఎంతో కష్టపడేవాళ్ళు కదా. మీరు కూడా ట్రాన్స్ఫార్మర్లు అమర్చండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు విందాం. సంతోషరావు గారు ఉద్యోగులతో మాట్లాడుతున్న వీడియో అదిగోండి. చేపించండి దిగారు టాప్ ప్రయారిటీ మొత్తం ఏ విద్యుత్ మొత్తం ఉండాలా. టౌన్లో ఏ విద్యుత్ లేకపోవడండి, అనంతపురం టౌన్ అన్ని ఏ విద్యుత్ ఉన్నాయా? ష్యూర్. ఎస్, చూశారు కదా వీడియో. ఈ వీడియోలో ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన అనేది ఏంటంటే నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు అంటున్నాడు ఆయన. అంటే నీకు పై అధికారులు లేరా? పై అధికారులు ప్రశ్నిస్తారు కదా, నన్ను ఎవరు ఏం చేయలేరంటే నువ్వు మేనేజ్ చేసావు వాళ్ళని. ఏంటి సంతోషరావు నీ మాటకి మీనింగ్ ఏంటి? నాదే నియంత వ్యవస్థ అంటావా, లేకపోతే నేను విద్యుత్ శాఖని ప్రైవేటైజేషన్ చేస్తాను విద్యుత్ సంస్థని అంటావా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరు ఏం చేయలేరంటే ఎందుకు భయపెడుతున్నావు ఉద్యోగుల్ని? నన్ను ఎవరేం చేయలేరని. అది కూడా అంత పెద్ద సమావేశం, అందరూ ఉన్నారు ఏఈస్ దగ్గర నుంచి. అటువంటి సమావేశంలో నువ్వు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, ఉద్యోగులతో అలా మాట్లాడాలని ఎవరైనా నీకు చెప్పింది? నాకు అర్థం కాదు. వాళ్ళ శాలరీలో నుంచి నువ్వు కట్ చేస్తావా డబ్బులు? చేయకపోతే పని నీకు ఆ హక్కు ఎవరిచ్చారు? వాళ్ళ శాలరీస్లో నుంచి డబ్బు తీసుకుంటావా? అంటే వీళ్ళ శాలరీస్లో నుంచి కూడా డబ్బులు వదలవు అన్నమాట నువ్వు. నీకు డబ్బులు రావాలి ముఖ్యం, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఏంటి అనేది వద్దు. ఏంటి సంతోషరావు ఇది? ఎంత అసహ్యంగా ఉంది సంతోషరావు ఇలాంటివి. ఒకసారి ఆలోచించాలి కదా సంతోషరావు. నీ మీద వ్యక్తిగతంగా ఎవరికైనా లేదు ఇక్కడ. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే బెదిరింపులు, వ్యవస్థకి తగినట్టుగా నువ్వు వ్యవహరించకుండా వ్యవస్థ నాకేం చేస్తుందిలే అని వ్యవహరించడం కరెక్ట్ కాదంటున్నా. ప్రభుత్వం ఎంతో కష్టపడుతోంది, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో బాగా నడుపుతూ, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎంతో సఖ్యతగా, ఎంతో జాగ్రత్తగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి ₹2.49 ఛార్జీని మహానుభావుడు ₹4 పైన వేసాడు. 4,000 కోట్ల అవినీతి. దాని గురించి ప్రశ్నిస్తే అంట 2 రోజుల్లో దాని గురించి డీటెయిల్స్ వస్తాయంట. ఇంకా 2 ఉన్నాయి అలాంటివి. అవన్నీ మా దగ్గర డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. మీ డీటెయిల్స్ రావటంలోనే ఉన్నారు, మీరేం చెప్పరు అనుకుంటున్నారు, ఎవరికేం తెలియదు అనుకుంటున్నారు. పిల్లి పాలు తాగితే ఎవరు చూడట్లేదులే అనుకుంటుందట. మీ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది, అది మీరు గమనించాల. ఆల్రెడీ నీకు జస్ట్ క్లూస్ ఇస్తున్నాం. నేను ఇక్కడే ఒకటి క్లియర్గా చెప్తున్నాను సంతోషరావు. ఒకసారి మెయిల్ ప్లే చేయండి. cmd@apspdclకి మనం పెట్టిన మెయిల్ ప్లే చేయండి. క్వశ్చన్స్ ప్లే చేయండి ఒకసారి. మెయిల్ వచ్చి ఓవరాల్గా 25 క్వశ్చన్స్ ఇచ్చాము. ఇదిగోండి చూడండి. ఫస్ట్ది పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కాదు, ఫస్ట్ది పెట్టండి. ఎస్, ఏపీఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలు, అవినీతి భాగోతాలపై బ్యాక్
బ్యాక్ చేసి పాస్ చేయండి. ఎస్, పాస్ చేయండి. ఏపీఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతాలపై బీఆర్కే న్యూస్ వేదికగా మేము నడిపిన కథనాలకు స్పందించి మాకున్న అనుమానాలపై మీరు ప్రశ్నావళి అడిగినందుకు ధన్యవాదాలు. వాటిని సిద్ధం చేసి మీ ముందుకు పెడుతున్నాం. పరిశీలించి సమాధానాలు ఇవ్వగలరు. సంతోష్రావు గారు, ఇది చూడొచ్చు కదా, మేము పెట్టిందే కదా. అది కూడా మీ మెయిల్ ఐడి కూడా మాకు తెలియదండి, మీరే చెప్పారు. నాకు ఇవ్వండి మెయిల్ ఐడి, నేను ఆన్సర్స్ చెప్తానని 25 క్వశ్చన్స్ అడిగాం. ఆ క్వశ్చన్స్ కూడా మీరు కనుక అవినీతికి పాల్పడకపోతే నీట్గా చెప్పొచ్చు ఆన్సర్స్. అటువంటి క్వశ్చన్స్ అడిగాం, దానికి ఆన్సర్స్ చెప్పలేకపోయారు మీరు. ఇంతవరకు మీడియాని పక్కదో పట్టిస్తున్నారు, ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారు, వ్యవస్థని పక్కదో పట్టిస్తున్నారు, నాకు పెద్దల అండదండలు ఉన్నాయంటున్నారు. నీకు అర్థం చేసుకో. నువ్వు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, వీళ్ళందరూ కూడా నీ గురించి మాట్లాడారు ఒకప్పుడు. 2 years బ్యాక్ కావచ్చు, 1 year బ్యాక్ కావచ్చు. నీకు కేవలం ఒక అవకాశం ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. దాన్ని నువ్వు వాళ్ళ అవకాశం ఇచ్చిన దాన్ని నువ్వు ఏదో నేను పెద్ద నిఖార్సైనోడిని అనుకుంటే రాంగు. వాళ్ళు నీకు కేవలం ఒక అవకాశం ఇచ్చారు. నేను వదలరు, నువ్వేదో నిన్ను వదులుతారు అనుకుంటున్నావేమో. నీ చిట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మా దగ్గర అయితే ఇంకా డెప్త్గా ఉన్నాయి. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారా? విన్నావు కదా చాలా సందర్భాల్లో నీ గురించి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారుగా, విన్నావు కదా. వాళ్ళు జస్ట్ నీకు అవకాశం ఇచ్చి వదిలేద్దాం అనే ఒక ఉద్దేశంతో నువ్వు అవినీతికి పాల్పడకుండా ఉండటం కోసం నీకు అవకాశం ఇచ్చారు. కానీ నువ్వు ఇలా పేటరేగిపోతుంటే ఏమనాలి? ఇంతలా అవినీతి జరుగుతూ ఉంటే విజిలెన్స్ ఏం చేస్తుందో అర్థం కావట్లా. ఇంతలా క్వాలిటీ మిస్ అవుతుంటే క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుందో తెలియటం లేదు. ఎంతమందిని మేనేజ్ చేసావో కూడా తెలుసు.